నమస్తే అందరికి. మూడో బిడ్డను కంటే 12 లక్షలంట. ఓ కొడుక ఆఫర్ బల ఉందిగా. ఇది ఎడగావచ్చు చైనాలా పోయొద్దు. నా ఏమి పని కూడా లేదు పాడుగాను. ఏముంది ముచ్చట్లు చెప్పుకుంటే గిట్టుబాటు అవుతలేదు. చిన్న పోయొచ్చి మూడో బిడ్డను కంటే 12 లక్షలంట. ఎందుకు పెడుతుంది మరి 12 లక్షలు ఇలా అంట చెప్తా. రెండో బిడ్డకు అయితే 6 లక్షల రూపాయలంట. జనాభాను పెంచుకోవడానికి చైనా తంటాలు పడుతుంది. నగదు ప్రోత్సాహాలు, గృహ నిర్మాణకు సబ్సిడీ ఇస్తున్న వైనం. పుట్టే ప్రతి బిడ్డకు 3 ఏళ్ల పాటు 43,000 రూపాయలు కూడా ఇస్తున్నారట. చైనాలో పెరుగుతున్న ముసలోళ్ళ సంఖ్య. ముసలోళ్ళు ఎక్కువ అవుతారు, వసూలు తక్కువ అవుతారు. వసూళ్ళని పెళ్లి చేసుకోమంటే వాళ్ళు ముఖం సాటేస్తున్నారట. ఓ చైనా వాళ్ళు, మీరు 3 పిల్లలు కానూరి 30 పిల్లలు కానూరి మాకు పెద్ద పరాకు లేదు, కానీ రోగాలను మాత్రం కనుకూరి మీకు దండం పెడతాయి. ఎందుకంటే రోగాలకు పుట్టినీళ్ళు ఏంటంటే చైనా. మీరు పిల్లలు గ్యారెంటీ ఉంటారు, వస్తువులు గ్యారెంటీ ఉంటాయి మీకు, కానీ రోగాలు మాత్రం ఏక నెంబర్ గ్యారెంటీ ఉంటాయి. నాశనం అయిపోను అక్కడనట. ముసలోళ్ళు ఎక్కువ అయిపోయారట. పిల్లలు వసిమి ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోమంటే మేము ఎంజాయ్గా పనికి వస్తాం, కానీ పిల్లలు అయితే కనబడుతున్నారట. అందుకోసమనే అందరు కలిసి మీటింగ్ పెట్టుకొని చిన్న ఉపాయం చేసిరట. ఎట్లా చేయాలి మనం, పిల్లలు కనాలి. ఒకప్పుడు ఏమన్నారంటే ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దని అన్నారు అప్పట్లో. ఆ తర్వాత ఏమన్నారు, 1 hour నన్ను పుడితే ఒకటి పుట్టాలి, లేకపోతే లేదని. ఎందుకంటే జనాలు మాకే జనాభా బాగా లెస్ అయింది, అక్కర్లేదన్నారు. ఇవాళ జనాభా తగ్గిందంట. జనాభా తగ్గిందంటే ముసలోళ్ళు పెరిగిరు. ఇది ఇట్టే పోయినంటే 10-15 ఏళ్ళు పోయినంటే ముసలోళ్ళు మొత్తం కాలం చేసినంటే జనాభా మొత్తం తగ్గిపోద్ది. పని చేసే కాలం లేదు, ఉత్పత్తి తగ్గిపోయిందట. అందుకోసమనే మా అమ్మగాని పిల్లలు కానివ్వరంటే వసిమి ఉన్నోళ్ళు ఏం పిల్లలు కాని కాలం లేదు, ముసలోళ్ళు ఏం పని చేసే కాలం లేదు. ఇక అందుకోసం జనాభా తగ్గిందట. ఎట్లా చేసి ఆఫర్ పెట్టారు. అందుకోసమనే ఇద్దరికి అంతే 6 లక్షల రూపాయలు యువాన్లో అంటారు వాళ్ళ దగ్గర 6 లక్షల రూపాయలు అలా అకౌంట్లు ఇస్తారట. గట్టినే వాడన్నా ఒంట్లో బలం ఉన్నాడో, లేకపోతే గట్టినే ఆకలి మీద ఉన్నాడో, ముగ్గురు కనడు అనుకో, ఆయనకి ఏకంగా 12 లక్షల రూపాయలట. చూడు ఆఫర్ ముద్దుగా ఉంది కదా. ఎందుకు, జనాభా తగ్గిందని. సరే మీరు ఏమన్నా కానీ అది మీ రాసి మీ దేశం ముచ్చట, కానీ జర్ర రోగాలను మాత్రం కనుక మీకు దండం పెడతా ఉంటా మరిగా.